కాని ఇక్కడ దంభోద్భవుడు గర్వీ, అహంకారి, వేణుడు ధర్మాన్నెదిరించిన దుష్టరాజు లాంటి వాళ్ల పేర్లు కూడా ఉన్నాయి. ఎందుకు చేర్చినట్లు? ఇలాంటి వాళ్ని కూడా చేర్చడం ద్వారా ఆ పాత వంశాల్లో అందరూ గొప్పవాళ్లేమీ కాదు, వాళ్లలో కూడా లోపాలు, అహంకారం, దుర్మార్గం లాంటివి ఉన్నాయని వ్యాసుడు వాస్తవంగా చూపిస్తున్నాడు. ఇది కథకు నమ్మశక్యతనిస్తుంది. అంటే కౌరవులలో కనిపించే లక్షణాలకి కూడా మూలాలున్నాయని చెప్పడమా? పరోక్షంగా అదే సూచన. ఇక సగరుడు గొప్పరాజే, యజ్ఞం చేశాడు. కాని ఆయన 60,000 మంది కొడుకులు కపిల మహర్షి శాపానికి గురై బూడిదయ్యారు. అవును, విన్నాం. వాళ్లాత్మశాంతి కోసమే సగరుడి మనవడు భగీరథుడు మనం 168వ శ్లోకంలో చూసాం, గంగను భూమికి తెచ్చాడు. దీన్ని బట్టి ఏం తెలుస్తోందంటే పూర్వీకుల పనులు, వాళ్ల తప్పులు కూడా తరతరాలకు ప్రభావం చూపుతాయి అని. మంచి చెడు రెండూ చరిత్రలో భాగమే అన్నమాట. వాటి నుంచి నేర్చుకోవాలి. సరే, ఇక ఈ భాగం